జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ మైనార్టీ వ్యూహం ఫలిస్తోందా? అజరుద్దీన్ కు మంత్రి పదవితో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి సెట్ అవుతారా? ఇంతకు అజర్ ను మైనార్టీలు ఓన్ చేసుకుంటారా? ఎంఐఎం పూర్తి స్థాయిలో సహకరిస్తుందా? ప్రస్తుతం కాంగ్రెస్ నేతల మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. మైనారిటీలు కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ముస్లింలు కాంగ్రెస్ కు అండగా ఉంటారని భావించిన హస్తం నేతలకు ఆ వర్గాల నుంచి అసంతృప్తి వెల్లువెత్తుతుండటంతో కంగుతిన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు కేబినెట్ లో మైనారిటీలకు చోటు కల్పించకపోవడం పట్ల రగిలిపోయారు. అయితే ఈ పరిస్థితులు గమనించిన కాంగ్రెస్ మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశాలతో అజార్ ను కేబినెట్ లోకి తీసుకోవాల్సి వచ్చింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ జూబ్లీహిల్స్ లో మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ముస్లింలతో అజారుద్దీన్ కు పెద్దగా అటాచ్మెంట్ లేదట. దీంతో సర్వేలు అనుకూలంగా రాలేదని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కానీ అధిష్టానం ఆదేశాలతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఖరారు చేయాల్సి వచ్చింది. అటు జూబ్లీహిల్స్ లో అజార్ తిరిగితే కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని భావించే పెద్దగా ఇన్వాల్వ్ చేయడం లేదన్న వాదన కూడా ఉంది. అయినా హైకమాండ్ సూచనలతో అనివార్యంగా అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మంత్రివర్గంలోకి అజార్ ఎంట్రీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పార్టీ పెద్దగా సపోర్ట్ చేయదని, ఉప ఎన్నికలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాకపోవచ్చన్న అనుమానం కూడా హస్తం పార్టీ నేతల్ని వెంటాడుతోంది. ఎందుకంటే అజారుద్దీన్ కు టికెట్ ఇవ్వొద్దని ఎంఐఎం అభ్యంతరం చెప్పడమే ఇందుకు కారణం. ఎమ్మెల్యేగా అజార్ గెలిస్తే మైనార్టీ కోటాలో మంత్రి అవుతాడని మజ్లిస్ పార్టీ చెక్ పెట్టిందన్న చర్చ నడుస్తోంది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని ఆదేశించడంతో సీన్ అంతా రివర్స్ అయింది. మొత్తానికి మైనారిటీలను దగ్గర చేసుకోవడం కోసమే అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకున్నా కాంగ్రెస్ ఊహించిన ప్లాన్ వర్కౌట్ కాదన్న వాదన సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఒకవైపు ముస్లింలు అజార్ ను ఓన్ చేసుకోకపోగా ఎంఐఎం సైతం జూబ్లీహిల్స్ లో ఆశించిన స్థాయిలో సహకరించకపోవచ్చని ఆందోళన చెందుతున్నారు. కాగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ కు లాభం జరుగుతుంది అనుకుంటే రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందన్న గుబులు హస్తం పార్టీ నేతల్ని వెంటాడుతోందట. మరి కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.